కూడా జాయిన్ అవుతారు. అందరికీ స్వాగతం అండి. విద్యాసాగర్ గారు, మీతో ప్రారంభిస్తాను. అసలు మీరన్నా మీ ప్రభుత్వం అన్నా ఏమన్నా భయము భక్తి ఏమన్నా ఉందా? సీఎం గారి ముందు ఏంటంటే అసలు ఆ మాటకు మాట నీ తప్పంటే నీ తప్పు, ఒక 6 ప్రాణాలు పోయాయి, లోపం ఎక్కడ జరిగిందన్నది అందరూ మాట్లాడుకుంటున్నారు. అసలు తప్పేంటి, గేట్లు ఎవరు తెరిచారు, అరే ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు, కానీ ఏంటిదంతా? చంద్రిక గారు, అట్లాగే మీకు మీతో ప్యానలిస్ట్ అందరికి కూడా నా నమస్కారం. ఇప్పుడు చంద్రిక గారు, మొన్న జరిగినటువంటి దుర్ఘటనలో ఎవరైతే 6 మంది చనిపోయారో వాళ్ళకి నివాళులు అర్పిస్తూ నేను ఈ డిబేట్ ప్రారంభిస్తాను. జరిగిన సంఘటన మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, ఆయన ఎంత బాధపడ్డారు అన్న విషయం అందరికి, రాష్ట్ర ప్రజలకి నిన్న ఆయన చూడంగానే అర్థమైంది. ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్, మొన్న రాత్రి ఆయన విశాఖపట్నం పర్యటన ముగించుకొని ఆయన ఆనందంగా విజయవాడకి వస్తే ఫ్లైట్ దిగంగానే దుర్వార్త చెప్పడంతో మనసు ఆయనది కకావికలం అయిపోయి ఉంటుంది. కొన్ని నెలల యొక్క వర్క్ ఏదైతే ఉందో ఆ ప్రధానమంత్రిని తీసుకొని వచ్చి రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలా, కొన్ని నెలలు దాని వెనకాల అధికారులు ఎంతో మంది దాని వెనకాల పరిగెత్తుంటారు, కృషి ఎంతో ఉంటది, బాబు గారి ఆలోచన ఎంతో ఉంటది అందులో. అటువంటిది ఒక కార్యక్రమం దిగ్విజయంగా కంప్లీట్ చేసుకొని విజయవాడకు వచ్చి రాగానే దుర్వార్త చెబితే నెక్స్ట్ అంటే నిన్న ఉదయం బ్యానర్ వేయటంలో ప్రధానమంత్రి ప్రోగ్రామ్ కు సంబంధించిన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు బ్యానర్ ఐటమ్ గా ఉండాల్సినటువంటి పేపర్లలో బ్యానర్ ఐటమ్ ఏదొచ్చిందండి? తిరుమల తిరుపతి దేవస్థానం ఇది కార్యక్రమానికి సంబంధించి, దుర్ఘటనకు సంబంధించినట్టు చావులకు సంబంధించిన వార్త బ్యానర్ ఐటమ్ అయిపోయింది. ఎంత బాధ కలుగుతుందంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి, అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క 6 నెలల 7 నెలల కృషి, ఆయన వెనకట్టి పనిచేసేటువంటి సిబ్బంది, ఆయన వెనకట్టి ఆయనతో ఆలోచనకు అనుగుణంగా పనిచేసినటువంటి అధికారులు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి విద్యాసాగర్ గారు. ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఫస్ట్ ఏం మాట్లాడారండి? తిరుపతి వెళ్ళి నేను నా పాలన్ని, ప్రక్షాళన్ని, నిర్ణయాలన్నింటినీ కూడా ఈ దేవస్థానం నుంచే తీసుకుంటా, ఇక్కడి నుంచే ప్రక్షాళన మొదలు పెడతా అన్నారు. అంటే చైర్మన్, ఒక పాలక వర్గం, బోర్డు తీసుకున్న నిర్ణయాలను కూడా పట్టించుకొని అధికారులను పెట్టుకుని మీరు తిరుగుతున్నారా ప్రక్షాళన చేద్దామని? చెప్తాను చంద్రిక గారు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి యొక్క బాధను కూడా ఎక్స్ప్రెస్ చేసే అవసరము ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి 2-3 నిమిషాలు ఈ విషయం చెప్పాల్సి వచ్చింది. ఈ రోజు అంటే మీకు బాగా తెలుసు చంద్రిక గారు, టీటీడీ మీద 2019-24 వరకు నేను ఎన్ని కేసులు వేసానన్న విషయం, ఎంత పోరాడానన్న విషయం మీకు బాగా తెలుసు. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి ఆ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు, తిరుమల తిరుపతిలో ఎంత అరాచకాలు జరిగాయి, ఎంత వన్ సైడ్ నిర్ణయాలు జరిగాయి, ఏ రకంగా భ్రష్టు పట్టించారు ఆలయ నియమాలను, లేదంటే ఆలయ యొక్క ప్రతిష్టను ఎంత దిగజార్చారు అన్నది మనందరికీ తెలుసు, మాకు తెలుసు. కాబట్టి ఫైట్ చేసి, నాలాటోళ్ళు ఎంతో మంది ఫైట్ చేసి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రమాణం చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన కూడా చెప్పిన మాట, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రక్షాళన చేస్తారన్నమాట. ప్రక్షాళన చేసే దిశగానే కొంతమందికి బాధ్యతలు అప్పగించి పంపించారు ఇక్కడికి. నిన్న ప్రెస్ మీట్ లో కూడా ముఖ్యమంత్రి గారు అదే విషయం చెప్పారు, ఏం చేయాలి, ప్రక్షాళన చేయాలనే విషయం నేను చెప్పి పంపించారు. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే, వచ్చిన అధికారుల్ని ఎప్పుడో 20 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి కొండ మీద తిష్ట వేసి కొంతమంది అధికారులు చుట్టూ ఉండే ఆ